నా ప్రియమైన బిడ్డా, నా మాట జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నోసార్లు చెప్పాను, నీవు అర్థం చేసుకోవడం లేదు. ఎందుకో నాకు అర్థం అవడం లేదు. నీకు తేట తెల్లగా నేను చెప్పాను, అయినా నీవు వినడము లేదు. నీవు దుష్టుని సలహాలు ఆలోచనలు వింటావు, వారి చెప్పింది నిజమని అంటావు, వారితో స్నేహం చేస్తావు, వాళ్లతో తిరుగుతావు, వాళ్లు తిన్నది తింటావు, వాళ్లు త్రాగింది తాగుతావు, వాళ్లతో తిరిగితే వాళ్లు ఆలోచన బట్టి నడుచుకుంటే నీవు చెడిపోతావని నేను చాలాసార్లు చెప్పాను, అయినా నీవు అర్థము చేసుకోవడము లేదు. వాళ్లతో స్నేహం చేస్తే నీ జీవితము నాశనము అయిపోతుందని నేను నీతో ఈ విషయములను చెబుతున్నాను. నీతో సహవాసము చేస్తూ నిన్ను మత్తు పానీయాలకు బానిసను చేస్తారు. అంటే డ్రగ్స్ త్రాగుడు, కైని, తంబాకు, గుడ్కా, చుట్ట, బీడీ, సిగరెట్ ఇంకా చెడు వ్యసనాలకు నిన్ను అలవాటు చేస్తారు. మీ జీవితము నాశనం అయిపోతాది. అలాగుననే పాపులు మార్గమును నిలవక, అంటే నిన్ను పాపమార్గములో నడిపిస్తారు. నీతో పాపము చేయిస్తారు, చెడు పనులు చేయిస్తారు, చెడు తిరుగుళ్ళు తిరుగుతారు, వ్యభిచారము చేయిస్తారు, నిన్ను తప్పుదారి పట్టించి నిన్ను చెడు మార్గములో ఇరికిస్తారు. నీవు కోల్కోలేని పరిస్థితిని తీసుకొస్తారు. నీవు వారి మాటలు నమ్మి మోసపోతావు. వాళ్ల దగ్గర కూర్చొని వాళ్ల మాటలు విని పాపములో నశించిపోతావు. అపహసకులు కూర్చున్న చోట కూర్చుంటే నీతో జూజము ఆడిస్తారు. పేకాట ఇంకా రకరకాల బెట్టింగ్లు, రకరకాల బెట్టింగు గేములు ఆడించి నీ సొమ్మును దోసుకుంటారు, వినాశనము చేస్తారు. పరిశుద్ధ గ్రంథములోని వాక్యమును చదువుము. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఈ వాక్యమును చదివి నా మాటలు విన్నావు కదా. ఇప్పుడు నేను చెప్పినది జాగ్రత్తగా వినుము. నా మాటలు జాగ్రత్తగా వింటే నేను చెప్పినట్లు జీవిస్తే కాలువ వారన నాటబడిన చెట్టుకు నీరు తనంతట తీసుకుంటాది, గాలి కూడా తనంతట అదే వస్తాది. అంటే నీరు, గాలి, ఎరువు నేను ఇస్తాను. ఆ చెట్టు చిగురించి పువ్వులు పూచి కాయలు కాసి ఫలములను ఇస్తాది. అలాగునని నీవు నాలో జీవిస్తే నీకు ఏది అవసరమో, ఏది కావాలో సమస్తాన్ని సమకూరుస్తాను. నీకు ఏది తక్కువ కాదు. నిన్ను 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపజేస్తాను. ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు నీకు ఇస్తాను. నీకంటే గొప్పవాడు ఎవడు ఉండడు. నా మాట నమ్మితే నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు నీ జీవితములో నెరవేర్చబడతాయి. నేను నీ ప్రభువుడను, నీ దేవుడనైన యేసయ్యను మాట ఇస్తున్నాను. ఆమెన్.